నమస్కారం. మన దేశంలో రాష్ట్రపతి తర్వాత అత్యంత కీలకమైన పదవి ఏది? అవును, అదే ఉపరాష్ట్రపతి పదవి. మరి ఆ కుర్చీలో కూర్చున్నవాళ్లు ఎంతకాలముంటారు? వాళ్లను పదవీనుంచి తొలగించవచ్చా? ఎలా? ఈ ప్రశ్నలన్నిటికీ మన రాజ్యాంగంలో ఒకే ఒక సమాధానముంది. అదే ఆర్టికల్ 67. సో ఈరోజు మనం దీని గురించే వివరంగా మాట్లాడుకుందాం. పదండి. మనందరి మదిలో వచ్చే మొదటి ప్రశ్న ఇదే కదా, అసలు ఉపరాష్ట్రపతి పదవి కాలమెంత? 5 ఏళ్లు కంప్లీట్ అవ్వాల్సిందేనా? లేదంటే మధ్యలో ఏమైనా పంపించేసే అవకాశముందా? రాజ్యాంగం దీని గురించి ఏం చెబుతోందో చూసేద్దాం. చూడండి, మనం మాట్లాడుకునేది ఏదో మామూలు కుర్చీ గురించి కాదు. ఇది చాలా పెద్ద బాధ్యత. ఒకవేళ రాష్ట్రపతి అందుబాటులో లేరనుకోండి, అప్పుడు దేశాన్ని నడిపించేది వీళ్లే. అందుకే ఈ పదవికి సంబంధించిన రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా, క్లియర్గా ఉంటాయి. ఆ రూల్ బుక్కే ఆర్టికల్ 67 అన్నమాట. సరే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్ ఏంటంటే చాలా సింపుల్. ఉపరాష్ట్రపతి పదవీకాలం కరెక్ట్గా 5 ఏళ్లు. వాళ్ళు ఎలక్ట్ అయిన రోజు నుంచి ఈ టైం కౌంట్ అవుతుంది. ఇది బేసిక్ రూల్. కానీ ఆగండి, కథ ఇక్కడితో అయిపోదు. మరి 5 ఏళ్ల టర్మ్ పూర్తిగాక ముందే కుర్చీ ఖాళీ అవ్వాలంటే దానికి ముఖ్యంగా 3 దారులున్నాయి. 1, వాళ్లకు వాళ్లే రిజైన్ చేయడం. 2, పార్లమెంటు వాళ్లని తొలగించడం. ఇంకా 3, రాజ్యాంగ నియమాల్ని అతిక్రమించడం. సరే, ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా చూద్దాం. రైట్, ఇక మనం అస్సల్ మ్యాటర్లోకి, అంటే ఆర్టికల్ 67లోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఇందులో ఉన్న ప్రతి క్లాజ్, ప్రతి పాయింట్, వైస్ ప్రెసిడెంట్ టర్మ్ దగ్గర నుంచి వాళ్లని ఎలా తీసేయాలి అనేదాకా అన్నీ క్లియర్గా చెప్తుంది. ఒక ఉపరాష్ట్రపతిని పదవి నుంచి తీసేయడమంటే అదంత ఈజీ వ్యవహారం కాదండోయ్. ప్రాసెస్ చాలా టఫ్. ఫస్ట్ రాజ్యసభలో ఒక తీర్మానం పెట్టాలి. ఆ తర్వాత దానికి లోక్సభ కూడా ఓకే చెప్పాలి. అంతేనా? కాదు, కనీసం 14 రోజుల ముందు నోటీసివ్వాలి. ఎందుకంత కష్టంగా పెట్టారంటే చిన్న చిన్న రాజకీయ కారణాలకి ఈ పెద్ద పదవిని అస్థిరపరచకూడదనే ఉద్దేశంతోనే. మన రాజ్యాంగాన్ని రాసినవాళ్లు ఎంత ముందుచూపుతో ఆలోచించారో కదా. ఒక్క క్షణం ఆలోచించండి. ఒకవేళ ఉపరాష్ట్రపతి పదవీకాలం అయిపోయింది, కాని కొత్త ఎలక్షన్ ఇంకా అవ్వలేదు. అప్పుడేంటి పరిస్థితి? ఆ కుర్చీ ఖాళీగా ఉండకూడదు కదా. అందుకే ఆర్టికల్ 67 ఏం చెప్తుందంటే, కొత్త వ్యక్తి వచ్చి బాధ్యతలు తీసుకునేంతవరకు పాతవాళ్లే కంటిన్యూ అవ్వాలి. దీన్నే హోల్డ్ ఓవర్ ప్రొవిజన్ అంటారు. సరే, ఇంతకీ ఆర్టికల్ 67ను ఎందుకింత స్పెషల్గా డిజైన్ చేశారు? దీని వెనుకున్న లాజిక్ ఏంటి? ఇది జస్ట్ కొన్ని రూల్స్ లిస్ట్ కాదు. అధికారం అంటే పవర్, ఇంకా జవాబుదారీతనం అంటే అకౌంటబిలిటీ, ఈ రెండింటి మధ్య ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ తీసుకురావటమే దీని అసలుద్దేశం. ఈ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవైపు చూస్తే 5 ఏళ్ల టర్మ్ గ్యారంటీ ఉంటుంది. సో వైస్ ప్రెసిడెంట్ ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలరు. అదే టైంలో ఇంకోవైపు వాళ్లు పార్లమెంటుకి జవాబు చెప్పాల్సిందే అనేలా తొలగింపు ప్రాసెస్ని కూడా పెట్టారు. చూసారా? ఇదే స్థిరత్వానికి, బాధ్యతకి మధ్య ఉన్న ఆ సరైన బ్యాలెన్స్ అన్నమాట. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? మన రాజ్యాంగాన్ని ఇప్పటివరకు 100 కంటే ఎక్కువసార్లు మార్చారు. కానీ 1950 నుంచి ఇప్పటిదాకా ఈ ఆర్టికల్ 67కి మాత్రం పెద్దగా ఎలాంటి మేజర్ చేంజెస్ జరగలేదు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత పర్ఫెక్ట్గా, ఎంత బ్యాలెన్స్డ్గా ఉందో. ఇంతకన్నా పెద్ద ప్రూఫ్ ఇంకేం కావాలి? ఓకే, ఆర్టికల్ 67 అనేది వైస్ ప్రెసిడెంట్ పదవిని డైరెక్ట్గా కంట్రోల్ చేస్తుంది. బావుంది. కానీ ఆ పదవి గౌరవాన్ని కాపాడటానికి కొన్ని జనరల్ లాస్ కూడా పరోక్షంగా హెల్ప్ చేస్తాయి తెలుసా? ముఖ్యంగా కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ ఈ పెద్ద పదవులని ఎలా కాపాడుతుందో ఓ లుక్కేద్దాం. ఇప్పుడు చూడండి, పాత ఐపీసీకి కొత్త బిఎన్ఎస్కి మధ్య ఎంత తేడా ఉందో. కొత్త చట్టాలు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఆఫీసర్ల కరప్షన్ తీసుకోండి. పాత సెక్షన్ల ప్లేస్లో ఇప్పుడు బిఎన్ఎస్ 198 నుంచి 205 దాకా ఇంకా కఠినమైన రూల్స్ వచ్చాయి. ఇవన్నీ ఇండైరెక్ట్గా వైస్ ప్రెసిడెంట్ లాంటి పెద్ద పదవులకి ఒక రక్షణ కవచం లాంటివన్నమాట. ఈ కొత్త చట్టాల్లో ఉన్న అసలు స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇవి ఈ కాలం నేరాల్ని కూడా కవర్ చేస్తున్నాయి. అంటే డిజిటల్ బ్రైబరీ, వాట్సాప్లో బెదిరింపులు, ఫేక్ డాక్యుమెంట్లు, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు చట్టం కిందకొచ్చేస్తాయి. ఇది చాలా ముఖ్యం.
ఎందుకంటే రాజ్యాంగ పదవుల గౌరవాన్ని కాపాడాలంటే ఇది తప్పనిసరి. సరే, ఇప్పటిదాకా మనం చట్టాలు, రూల్స్ అని మాట్లాడుకున్నాం. కానీ ఈ మొత్తం సిస్టమ్ను కాపాడటంలో మనలాంటి ఒక కామన్ సిటిజన్ రోల్ ఏంటి? ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఏమన్నా చెప్పండి, డెమోక్రసీలో అసలైన వాచ్ డాగ్స్ ప్రజలే. ఒక పౌరుడిగా మన చేతుల్లో చాలా పవరుంది. ఒక ఎంపీ కరప్షన్కి పాల్పడ్డాడా, మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు. ఎలక్షన్స్లో ఏదైనా తప్పు జరిగిందా, వెంటనే పిఐఆర్ వేయొచ్చు. ఆర్టీఐ యాక్ట్ ఉపయోగించి ఇన్ఫర్మేషన్ అడగొచ్చు. మనం చేసే ఈ పనులన్నీ చివరికి ఉపరాష్ట్రపతి ఆఫీస్ గౌరవాన్ని కాపాడటానికే దారితీస్తాయి. అయితే ఇక్కడొక విషయం గుర్తుపెట్టుకోవాలి. పవర్తో పాటే రెస్పాన్సిబిలిటీ కూడా వస్తుంది. మనం హక్కుల గురించి మాట్లాడినట్టే బాధ్యతల గురించి కూడా తెలుసుకోవాలి. ఒకవేళ మనమే చట్టాన్ని బ్రేక్ చేస్తే దాని పర్యవసనాలు కూడా చాలా సీరియస్గా ఉంటాయి. ఉదాహరణకి, ఒక ఎంపీని బెదిరించి ఓటు వేయమని ఫోర్స్ చేశారనుకోండి, లేదా ఎలక్షన్లో ఫేక్ డాక్యుమెంట్లు వాడారనుకోండి, శిక్షేంటో తెలుసా? ఏకంగా 7 ఏళ్ల జైలు. అలాగే ఎలక్షన్లల్లో లంచం ఇవ్వాలని ట్రై చేసినా లేదా తీసుకున్నా దానికి శిక్ష 3 ఏళ్ల జైలు. ఇంకా పార్లమెంట్ పనులకు అడ్డుపడినా, లోపలికి చొరబడటానికి ప్రయత్నించినా శిక్ష 2 ఏళ్లు. చూసారా, చట్టం ముందు అందరూ సమానమే. సో ఫైనల్గా అధికారం, బాధ్యత, ఈ రెండిటి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తుచేసే ఒక పవర్ఫుల్ మాటతో ముగిద్దాం. ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, ఉపరాష్ట్రపతి కుర్చీకి దక్కే గౌరవం 5 ఏళ్లే ఉండొచ్చు, కానీ ఆ కుర్చీతో వచ్చే బాధ్యత మాత్రం జీవితాంతం ఉంటుంది. ఆర్టికల్ 67 అనేది ఒక పదునైన కత్తిలా కాపలా కాస్తూ ఆ కుర్చీపై ప్రజలు పెట్టుకున్న అచంచలమైన నమ్మకాన్ని నిలబడుతుంది.